హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు నేను చేసే వీడియో ఏంటంటే దొండకాయ కూర చేస్తున్నాను. అంటే నార్మల్ గా చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో గుత్తి దొండకాయ అంటుందండి. అది ఎలా చేస్తాననేది ప్రాసెస్ చూపిస్తాను రండి. కూరకైతే ఫస్ట్ దొండకాయలని తలా తోక తీసుకొని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి, వాటర్ ఏం లేకుండా. ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా ప్యాన్ పెట్టి ఇది బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఆ ఆయిల్ లో ఈ దొండకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవచ్చు, మూత పెట్టుకున్నా పర్లేదు. ఇదిగోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది అలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అందులో ఆనియన్, కొత్తిమీర, ఈ టమాటోస్ కూడా వేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న దాంట్లోనే మన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ జీరా. ఇందులో మీకు ఈ కూర స్పైసీ కావాలంటే దాల్చిన చెక్క, ఒక ఇలాచి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నాకు స్పైసీ వద్దు కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఇందులోనే జీడిపప్పు కూడా కొంచెం వేసుకుంటే, గ్రేవీ ఎక్కువ కావాలంటే జీడిపప్పు వేసుకోండి. నేను జీడిపప్పు నార్మల్గా వేసుకుంటాను. ఇంకో పోపు ఉంటుంది కదా, ఆ పోపులో వేసుకుంటాను. అంటే నోటికి తగిలేటట్లు వేసుకుంటాను, పేస్ట్లో వేయను నేను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోతే మరి కొంచెం వేసుకోండి. ఇలాంటి వాటికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, అందుకని ఎప్పుడో రేర్గా చేయాలి ఇలాంటివి, డైలీ తినకూడదు. ఈ కూర నేను విస్మయ్ ఫుడ్లో చూసి చేస్తున్నాను. ఇదిగోండి, ఇదంతా బాగా దగ్గర అయింది కదా, నేను ఇలా సైడ్కి తీసుకొని ఉంచాను. ఆ మిగతా ఆయిల్ అంతా అటు వస్తే ఆ పేస్ట్ చేశాక మళ్ళీ అదే ఆయిల్లో నేను కర్రీ చేసేస్తానని. ఇదిగోండి, ఇదంతా కంప్లీట్గా కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక మనం పేస్ట్ పట్టుకోవాలి. ఆ ముందు ఆయిల్ ఉంది కదా, అందులోనే జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇందులోనే ముందుగా చేసుకున్న పేస్ట్ అంతా మనం వేసుకోవాలి. మరి కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. మనం ఉప్పు, కారం ఇవన్నీ ముందులో వేసుకున్నాం కదా, మసాలా ఇవన్నీ. ఇందులో లాస్ట్కి ఉప్పు చూసి మనం సరిపోతే వేసుకోవడమే. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకొని కాసేపు ఇలా ఉంచాలి. ఇదిగోండి, ఇలా బాయిల్ అవ్వాలి, కొంచెం బబుల్స్ వచ్చేటట్టు. ఇలా అయ్యాక మనం దొండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ దొండకాయలు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర అవ్వాలి, ఆయిల్ అంతా పైకి తేలేటట్లు కుక్ అవ్వాలి. అప్పుడు కంప్లీట్గా కుక్ అయినట్లు. ఇదిగోండి, ఇలా అయింది కదా, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అలా ఉంచుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తే కూర టేస్ట్ మొత్తం పోతుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అంటే కుకింగ్ వీడియోస్ పెట్టాలా, ఏవి పెట్టాలా? నేనైతే అన్ని టైప్స్ చేయాలని అనుకుంటున్నాను. వ్లాగింగ్, డైలీ వ్లాగు, ఇలా ఇంకా బయటికి వెళ్ళి ఏవైనా అలా రికార్డ్ చేసి, తర్వాత ఈ కుకింగ్వి అన్ని ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. మీకు నార్మల్గా మీరు చూసే వాళ్ళు ఏ వీడియో కావాలో కామెంట్ చేస్తే ఆ టైప్ కూడా చేస్తాను. ఇదిగోని టేస్ట్ చేస్తే నాకు కారం కొంచెం తక్కువ అనిపించింది, ఉప్పు ఇవన్నీ సరిపోయి, అందుకని కొంచెం కారం వేసుకున్నాను. మీరు ఫైనల్గా దించేటప్పుడు కొంచెం గీ వేసుకోండి, ఆ టేస్ట్ బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేదంటే మానేయండి, పర్లేదు. ఎప్పుడైనా ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు ఎలా అయ్యిందని తెలుసుకోవాలంటే, ఇదిగోండి, ఇలా పెనంకి సపరేట్గా అవ్వాలి, కొంచెం జారుతున్నట్టు అవ్వాలి. జారుతున్నట్టు అయితే ఇది బాగా కుక్ అయినట్లు. నేను ఎక్కువ గ్రేవీ ఏం పెట్టుకోలేదు, నార్మల్గా పెట్టుకున్నాను. మీకు నచ్చితే ఎక్కువ గ్రేవీ పట్టుకోండి. ఇదిగోండి, నా కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. చూసిన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదండి ప్రాసెస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్.